హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్ రూట్లో ఒక నైట్ బైక్ రైడ్ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు తప్పకుండా చూసేయండి. ఈ పార్ట్లో టోల్గేట్ దగ్గర వరకు ఉన్న సిగ్నల్ వరకు అయితే చూపిస్తాను. మొత్తం జర్నీ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూస్తే ట్రాఫిక్ అంతా హెవీగా లేదు, కానీ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళే క్యాబ్స్, ప్రైవేట్ కార్లు, బైక్స్ మాత్రం బాగా కనిపిస్తున్నాయి. వీకెండ్ కాబట్టి రోడ్ మీద మూమెంట్ కంటిన్యూగా ఉంది. ఈ రూట్లో నాకు నచ్చిన విషయం ఏమంటే, రాత్రి టైంలో రోడ్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది. బైక్ మీద చాలా స్మూత్గా రైడ్ చేస్తుంటే ఇలాంటి రైడ్ నిజంగా మంచి ఫీల్ ఇస్తుంది అన్నమాట. చాలామంది ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తుంటారు, ఇంకొందరు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆ సైడ్ చూసుకున్నట్లయితే మనం బెంగళూరులో చాలా రోడ్లు ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈ టైంలో చూస్తే వాహనాలు పెద్దగా ఆగకుండా స్మూత్గా ముందుకు వెళ్తున్నాయి. డ్రైవ్ కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. బైక్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నైట్ టైంలో ఇలా ఓపెన్ రోడ్ మీద వెళ్తుంటే స్ట్రెస్ అంతా తగ్గిపోయినట్టు ఉంటుంది. మీకు కూడా ఇలాంటి నైట్ రైడ్స్ ఇష్టం అయితే కామెంట్లో చెప్పండి. చూడండి, రోడ్డు మొత్తం చాలా వైడ్గా ఉంది, అందుకే ట్రాఫిక్ ఉన్న పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు. అయితే స్పీడ్ కంటే సేఫ్టీ ముఖ్యం. అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఈ రూట్లో ఎక్కువగా కనిపించేవి ఎయిర్పోర్ట్ క్యాబ్స్. దాదాపు ప్రతి కొన్ని సెకండ్లలో క్యాబ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ రూట్ 24 గంటలు ఎప్పుడు బిజీగానే ఉంటుంది. రాత్రి సమయంలో బెంగళూరు లైట్స్ చూడడానికి చాలా బాగుంటుంది. కెమెరాలో ఎంత బాగుందో ప్రత్యక్షంగా లైవ్లో చూస్తే మీరు ఇంకా బాగుంటుంది. ఆ వ్యూ చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. సైడ్లో మెట్రో కూడా ఉంది. ఈ సైడ్ చూస్తే లైటింగ్, హైవే, ఎక్సలెంట్. సరే, మీరైతే కాసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్రైవ్స్లో అని ఉంది. ఇలాంటి బోర్డ్స్ మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మనం టోల్గేట్కి నెమ్మదిగా దగ్గర అవుతున్నాం కాబట్టి. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ స్లో అవ్వచ్చు, కానీ ఈరోజు మాత్రం పెద్దగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపించడం లేదు. హెవీ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి సైడ్ నుంచి. మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో ట్రావెల్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో షేర్ చేసుకోండి. నేను అన్ని కామెంట్స్ చదివి లైక్ కూడా చేస్తాను. ఇలాంటి నైట్ రైడ్స్లో నేను ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఈ సైలెంట్ వైబ్. హారన్స్ తక్కువగా ఉంటాయి, చల్లని గాలి, రోడ్ లైట్స్, మొత్తం జర్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సిగ్నల్ చాలా దగ్గరలో ఉంది. సిగ్నల్ వరకు అయితే ఈ పార్ట్లో చూపిస్తాను. తర్వాత పార్ట్లో నేను టోల్గేట్ దాటి ఎయిర్పోర్ట్ వైపు ఇంకా మంచి వ్యూస్ చూపిస్తాను. మనం చూసుకున్నట్లయితే టోల్గేట్ బోర్డు కూడా ఉంది, 1 కిలోమీటర్ అని. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాదు, బెంగళూరు నైట్ రైడ్ వైబ్ని కూడా ఫీల్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను.
మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి రైడ్స్ ఇంకా చాలా తీసుకొస్తాను. బెంగళూరులో కొత్త రూట్స్, హైవేస్, నైట్ డ్రైవ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ పార్ట్ ఇక్కడితో ముగుస్తుంది. తర్వాతి పార్ట్లో టోల్గేట్ దాటి కెంపెగౌడ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1 వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.